కొండగట్టులో శ్రీరామ హనుమ చరితము సైకత దివ్య దర్శనాన్ని ప్రారంభించిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. జగిత్యాల జిల్లా కొండగట్టులో దిగువన ఎల్లమ్మ టెంపుల్ పక్కన గౌడ సంఘం ఫంక్షన్ హాల్ నందు చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శ్రీరామ హనుమ చరితము సైకత దివ్య దర్శనం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైకత శిల్ప ప్రదర్శనను సందర్శించి శ్రీ రామాయణంలోని అద్భుత ఘట్టాలను ఇసుకతో సజీవంగా ఆవిష్కరించిన శిల్పాలను ప్రశంసించారు. ముఖ్యంగా హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చిన ఘట్టం ఎంతో ఆకట్టుకుందని తెలిపారు. ఈ ప్రదర్శన భక్తి, సంస్కృతి, భారతీయ సాంప్రదాయ విలువలను ప్రజలకు చేరవేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ మహత్తర సైకత సృష్టిని అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ రూపొందించారు. ఆయన ప్రతిభ ఈ ప్రదర్శనలో స్పష్టంగా ప్రతిఫలించింది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, కళాభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం వక్రతున మహాకాయ సూర్యకోర్సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ శుభకార్యేషు సర్వదా రక్తగంధానిలిప్తాంగం రక్తపుష్పైః పూజితం భక్తానుగమ్యం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం సృష్టాదో ప్రకృతేః పురుషాత్పరం ఏవం ధ్యాయజ్యోతిం తయో యోగినామ్ర నమో భ్రాతపతే నమో గణపతే నమః ప్రమదపతే నమస్తేస్తు లంబోదర ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీ భరతమూర్తే నమః బ్రహ్మామురారి శుభ్రాంతకారి భానుశ్రీ భూమిసుతోపదశ్చ గురు శుక్ర శనిరావ్యతః సర్వే గ్రహాः శాంతికరా భవంతు. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంతింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన గౌడ సంఘం భవనంలో సైకత అంటే ఇసుకతో చేసినటువంటి అద్భుతమైన రామాయణం సంబంధించిన ఘట్టాలు దశరథుడు అలాగే రాముడి పరివారంతో పాటు ఆంజనేయ స్వామి తన హృదయంలో రాముని చూపిస్తున్నట్టు, తర్వాత సీత అశోకులు ఉన్నట్టు, తర్వాత ఆ యొక్క అద్భుతంగా భారత నిర్మాణం జరుగుతున్నట్టు, లంకా దహనం, అలాగే రాముల వారు రావణాసురుని వధించేది, అలాగే ఇక్కడ అద్భుతంగా అమ్మవారు ఎంత అద్భుతంగా ఉన్నారు చూడండి, ఎల్లమ్మ తల్లి దివ్యమైనటువంటి, అలాగే అక్కడ సంజీవని ఆంజనేయ స్వామి. మీకు అందరికీ శుభం జరగాలని కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు 27వ తేదీ మార్చి నెల, వారం వచ్చి శుక్రవారం. మన భాషలు చెప్పాలంటే పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతు, చైత్రమాసం, శుక్లపక్షంలో నవమి శుక్రవారం. అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కరీంనగర్కు చెందిన శిరీష శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో మన ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు సమీపంలో ఈరోజు మనం చూసినట్టుంటే రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఇసుకతోటి సైతక శిల్పం చాలా అద్భుతంగా చేయడం జరిగింది. నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నిజంగా వీరి కళకు చాలా అభినందనలు. అదేవిధంగా శిల్పి అయినటువంటి బాలాజీ గారు కూడా దీంట్లో ఎంతో గత 10 రోజుల నుంచి నిజంగా రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా, ఇలా రామాయణం చదివిన వాళ్ళకు కూడా ఈ చిత్రాలతోటి, ఈ విగ్రహాలతోటి ఈజీగా అర్థమయ్యే విధంగా ఇలా వాళ్ళు చేశారు. నిజంగా వారి కళకు, అదేవిధంగా శిరీష శ్రీధర్రావు గారికి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఇంకా వాళ్ళు జీవితంలో ఇంకా చాలా సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తి సనాతన బంధువులందరికీ నమస్కారం. నా పేరు బాలాజీ వరప్రసాద్, నేను అంతర్జాతీయ సైకత శిల్పిని. ఈరోజు మనం కొండగట్టులో ఉన్నాం. కొండగట్టు అంజన్న చాలా గొప్ప విశిష్టమైన దైవం. ఆయన సన్నిధి కింద గౌడ సంఘం ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన శ్రీ రామచరిత హనుమత్ సమేత రామచరితాన్ని సైకత శిల్పాల రూపంలో ఇక్కడ భక్తుల దర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శిరీష శ్రీధర్రావు గారి ఆధ్వర్యంలో.
అట్లాగే పవన్ చారి యొక్క సపోర్ట్తో ఈరోజు నేను 15 రోజులు కష్టపడి ఈ సైకిల్ శిల్పాల ప్రదర్శనని ఏర్పాటు చేసాం. ఈరోజు 27వ తారీఖు ఈరోజు ఓపెన్ అయింది అఖండంగా. సో ఇది వచ్చే నెల మే 15వ తారీఖు వరకు ఇది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఫోన్ సో చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.